ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరి ఒక మారు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో మనమందరం కలిసి ఈ విధంగా దేవుని మాటలను ధ్యానం చేసుకున్నటకు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. యేసుక్రీస్తు మనకు నాయకుడును మార్గదర్శి అయి ఉన్నాడు. ఇశ్రాయేలీలకు ఏ విధంగా ఆయన మార్గదర్శిగా ఉండి ఆది కాండంలోను, నిర్గమాకాండంలోను, సంఖ్యాకాండంలోను ఆయన వాక్కుగా ఉండి ఆయన సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినటువంటి అగ్నిగా ఉండి మేఘస్తంభంలో అగ్నిస్తంభంలో ఇశ్రాయేలీలను నడిపించిన విధానాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా తెలుసుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి యేసయ్య, నీ బంగారు పాదాలు, స్తోత్రాలు, స్తుతులు, వందనాలు నాయన. మరి ఒక మారు నీ సన్నిధిని చేరి ఈ విధంగా నీ మాటలు మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరు సహాయం చేయండి నా తండ్రి. నీ మాటలు మా జీవితాలలో, మా హృదయాలలో, మా ప్రతి పనిలో నిండి ఉండడానికి సహాయం దయచేయండి. నిన్ను మహింపరచువారుగా ఉండడానికి సహాయం దయచేయండి. నీ నాయకత్వంలో నా తండ్రి ప్రభా నాయన, నీ మార్గదర్శకత్వంలో మేము నడిచేవారుగా ఉండటానికి సహాయం దయచేయండి. ప్రతి పనిలో నా తండ్రి నిన్ను మహింపరచుటకు సహాయం అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, ఈ ఉదయకాలంలో మరొకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పాత నిబంధనలో మరుగై ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తు ఆది కాండంలో చూసాం, నిర్గమకాండంలో చూసాం, లేవీ కాండంలోనూ చూసాం. ఈ ఉదయకాలంలో సంఖ్యాకాండంలో ప్రభు ఏమై ఉన్నారు? సర్వసాధారణంగా ఈ సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో చెప్పబడిన యాకోబులో నక్షత్రము ఉదయించును అని చెప్పబడిన మాట చెప్పుకుంటాం. ఆ తర్వాత ఎత్తడి సర్పము, ఎత్తబడిన సర్పము అనే దాన్ని చెబుతూ ఉంటాం. ఇది మాత్రమే కాకుండా మరో అద్భుతమైన గంభీరమైన రూపకము ప్రభుని యేసు క్రీస్తు వారు ఏమై ఉన్నారు అని అంటే, సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15, 16 వచనాలు. వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారంలోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను, రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ తర్వాత 20వ వచనంలో వ్రాయబడుతూ ఉంది, మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. దేవునికి స్తోత్రం. జీసస్ యాజ్ ద లీడర్ అండ్ ద గైడ్. ప్రభువైన యేసు క్రీస్తు వారు నాయకులుగాను మార్గదర్శకులుగాను అరణ్య మార్గంలో ఇశ్రాయేలుతో ఉన్నారు. ఎలా జరిగిందండి అది అని అంటే, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ప్రభు వారితో ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు వారు ఇంకా ఎర్ర సముద్రం దాటలేదు. ఎర్ర సముద్రం సమీపానికి వచ్చారు. ఐగుప్తు పొలిమేరలు దాటారు. వెనక నుండి ఫరో సైన్యం తరుముకుంటూ రావటం చూస్తాం. అప్పుడు వారిని అడ్డగించింది ఎవరో తెలుసా? అగ్ని స్తంభము. ప్రభుని యేసు క్రీస్తు వారు అగ్ని అయ్యుండి వారిని చెల్లాచెదురు చేస్తూ ఉన్నారు. వారు ముందుకు రాలేకపోతూ ఉన్నారు. ఆయన ప్రజలైన ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటు వరకు వారు వెనకపడే ఉన్నారు.
ప్రభువు వారిని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారు. ఎర్ర సముద్రం దాటారు. ఇప్పుడు సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. ఈ సీనాయి పర్వతం మీద దేవాది దేవుడు కుమారుడైన క్రీస్తు ఆయన అగ్ని రూపంలో ఆ కొండ మీదకు దిగి వచ్చి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. 40 దివారాత్రులు ముఖాముఖిగా ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా ప్రభువైన యేసు క్రీస్తు వారు దైవజనుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అగ్ని స్తంభముగా దిగి వచ్చారు. ఆ తరువాత మనం చూసినట్లయితే ఈ సీనాయి పర్వతం నుండి ఇశ్రాయేలీలు వాగ్దానము చేయబడిన కనాను దేశపు సరిహద్దుల దగ్గరకు వచ్చేస్తున్నారు. ఇది సంఖ్యాకాండంలో మనం చూస్తాం. వారి ఎడారి ప్రయాణం, అరణ్య ప్రయాణం, యాత్ర. ఈ యాత్రలో వారి యొక్క అడుగులు ఎలా సాగుతూ ఉన్నాయి, వారి దినములు ఎలా గడుస్తూ ఉన్నాయి, వారు ఏ రీతిగా ముందుకు వస్తూ ఉన్నారు, వారు ఏ రీతిగా ప్రభుని హత్తుకొని ఉన్నారు అని అంటే మనం ఇక్కడ చదువుతూ ఉన్న 20వ వచనంలో యెహోవా నోటి మాట చొప్పున వారు నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. ఇంకా మనం క్రిందకు చూసినట్లయితే 2 దినాలే కానీ, 1 నెలే కానీ, 1 ఏడాదే కానీ ఆ యొక్క దేవుని వెలుగు, ఆ మేఘము ప్రత్యక్ష గుడారం మీద నిలిచి ఉంటే వారు అక్కడే ఉండేవారట. అమ్మో 4 రోజులు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, అమ్మో సంవత్సరం అయిపోయింది అని తొందరపడే పరిస్థితి అక్కడ లేదు. దేవుని సన్నిధి వారితో ఉన్నంత కాలం వారు అక్కడనే గడుపుతూ ఉండేవారు. అమ్మో నేను అలసిపోయిన, ఇక్కడ నడవలేను, ఇక్కడ ఆగుదాం అనుకుంటే కుదరదు. ఈ మేఘము ముందుకు సాగుతూ ఉండగా అది సాగినంత వరకు ఇశ్రాయేలీలు ముందుకు సాగుతూనే ఉండాలి. ఎంత అద్భుతమండి అది! 1 దినం కాదు, 1 నెల కాదు, 1 సంవత్సరం కాదు. దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి 40 సంవత్సరములో వారి అరణ్య యాత్ర ఈ రీతిగానే కొనసాగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, లోకం నుండి విడిపించబడి, పాపం నుండి విడిపించబడి దేవుని పిల్లలుగా మార్పు నొందిన తరువాత నీవు నేను పరమ కానాను చేరే వరకు ప్రభు ఆగమన దగ్గర ఆగాలి, సాగమన్న దగ్గర సాగాలి. మన శారీరక బలహీనతలు దానికి అడ్డు రాకూడదు. మన కోరికలు, మన ఆశలు, మన ఆశయాలు, మన ఉద్దేశాలు దానికి అడ్డుబండలు కాకూడదు. ప్రభు చెప్పారు నేను వెళుతూ ఉన్నాను, ప్రభు చెప్పారు నేను ఆగుతూ ఉన్నాను. ప్రభు మాట చొప్పున కొనసాగే వారమై ఉండాలి. అందుకే యోహాను శుభవార్త 8వ అధ్యాయంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ మాట చెబుతూ ఉన్నారు. 12వ వచనంలో నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అని వారితో చెప్పెను, పరిసయ్యులతో చెప్పెను, ఆయన చుట్టూ ఉన్న వారితో చెప్పెను. అబ్బా, యేసు ప్రభు వారు వెలుగై ఉన్నారు. ఆయన మాటలు వెలుగు సంబంధమైనవి. కీర్తనకారుడు దావీదు భక్తుడు అంటాడు, చీకటిలో వెలుగును కలుగ చేయవాడు. ఆయన మాట ప్రకటించగా వెలుగు కలిగెను.
ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రభువుని నమ్ముకున్న తర్వాత ముందుకు సాగుతాం. కొన్నిసార్లు చీకటి దినాలు మనకి తారసపడుతూ ఉంటాయి. చీకటి అనుభవాలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు. అయితే వాటన్నిటిలో దేవుని వాక్యం అంటుంది, ప్రభు వెలుగై ఉన్నారు. ఒడిదుడుకులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, కూర్చుందాం, ఆగుదాం, ప్రభు పాదాల దగ్గర ఉందాం. దేవుడు నడిపిస్తున్నాడు, బలపరిచారు, నెమ్మది సమాధానం ఇచ్చారు, ఆయన కార్యాలతో నింపారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు, వర్ధిల్ల చేస్తూ ఉన్నారు. ప్రభులో ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! ఆదిలో వెలుగై ఉన్నవాడు. నిర్గమకాండంలో వెలుగుగా ఉండి ఇశ్రాయేలీలకు అండదండలు అందించినవాడు. సీనాయి పర్వతం మీద వెలుగుమయముగా అగ్నిగా దిగి వచ్చినవాడు. సంఖ్యాకాండంలో ఆయన తన ప్రజల చుట్టూత ఆవరించి ఉన్నాడు. ఆయన నడిపింపులో ప్రజలు కొనసాగుతూ ఉన్నారు. 1 ఏడాదా, 5 ఏండ్ల, 10 ఏండ్ల, 25 ఏండ్ల కాదు, జీవితాంతం, ఒక తరమంతా అరణ్యంలో నడిపించబడుతూ ఉన్నారు. ఎవరైతే ప్రభు మాట చొప్పున కొనసాగారో, ప్రభు మాటను బట్టి నడుచుకున్నారో, వారే కనాను దేశంలో ప్రవేశించారు. ఆమేన్, హల్లెలూయా! ఈ 12 మాసాలు ప్రభు నడిపించారు. నువ్వు ప్రభు మాట చొప్పున విధేయత చూపి లోబడి జీవించినట్లయితే ప్రభు నిన్ను మరొక నూతన సంవత్సరంలోనికి తీసుకువెళ్ళటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. నీ పట్ల గొప్ప కార్యాలు చేయటానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. ఆ రీతిగా ఉంటావా? ఆ రీతిగా ప్రభువుని ఘనపరుస్తావా? ఇశ్రాయేలీలు అరణ్య మార్గములో ఆ మేఘము నిలిచి ఉన్న స్థలమున వారును నిలిచియుండిరి. ఆ మేఘము ఎత్తబడినప్పుడు యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మన జీవిత అనుభవాలు దేవుని మాట చొప్పున కొనసాగితే అవి ఫలభరితంగా ఉంటాయి, గమ్యం చేరతాయి, అనుకున్నది సాధిస్తాం. ప్రభు నిన్ను బలపరుస్తారు. ఆ రీతిగా ప్రభు సన్నిధి నీకు తోడయ్యండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థించుదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. ఈ ఉదయ కాలంలో మా నాయకుడవు, మా మార్గదర్శివి, మా చుట్టూత మమ్మను ఆవరించి నడిపించు దేవుడవు, మా సహాయకుడవు, మాకు భద్రతనిచ్చువాడవు నీవని మరొక మారు మీ లేఖనాల ద్వారా ఇశ్రాయేలీల అరణ్య జీవిత అనుభవం ద్వారా నాతో మాతో మీరు వాగ్దానం చేస్తున్నందుకు వందనాలు, మాట్లాడుచున్నందుకు వందనాలు. నీ మాట చొప్పున నడిచేవారమై ఉండటానికి సహాయం చేయండి. ఈ నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ సంవత్సరం అంతా కాపాడారు. సంవత్సరాంతపు దినాలలో నీ మేలైన కార్యం బిడ్డల పట్ల జరిగించి, పగటి వేళ మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్నిస్తంభముగాను నీ బిడ్డలకు తోడయ్యుండి నీ నామ మహిమార్థమని నడిపించుమని, ఎల్లప్పుడూ మాతో ఉంటానని వాగ్దానం చేసిన ఇమ్మానుయేలు దేవా, నీ కృపలో ప్రతి బిడ్డను నడిపించుమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన
యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం ఆయన మాటలు ఆలకించున్న మనకు, ఆయన సన్నిధిలో కొనసాగా ఆయన బిడ్డలకెల్లరకు ఆయన భద్రత, ఆదరణ, ఆశీర్వాదం పొందుకొనిచున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.